ఎందులో ఎక్కువ మార్కులు వచ్చాయి నీకు? హిందీ. హిందీలో మార్కులు వచ్చాయి కదా నీకు మరి ఎక్కువ. మరి సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకుంటావా? అది కూడా వస్తుందని అనుకోలేదు అక్క, కానీ వచ్చింది. ఏదో వచ్చింది పొరపాటున. అంతే, పాస్ అయిపోయిన కొన్ని ఏ పొరపాటు. కాలేజో అడగానే నేను తీసుకున్నవాడు అదృష్టవంతుడు రా. కొన్ని అడిగినందుకు నేను ఏదో గ్రూప్ పేరు చెప్పరా కొన్ని. అక్క తెలిస్తే చెప్తే నాకు తెలియదు. మీరు ఎందుకంటే పక్క అమ్మాయి చూపించేసింది కదా. అంతే, ముందు నుండి అమ్మాయి చూపించింది, పక్కన ఉన్న అమ్మాయి కాదు. పక్కన నువ్వు ఎవరికైనా చూపించావు మరి నువ్వు రాసిన తర్వాత? ఎవరికి చూపించావు? నా పక్కన ఉన్నాను. అక్కడ పోయి ఉంటాడు ఖచ్చితంగా. 2 సబ్జెక్టులు పోయి. ఆడికి బిట్లు చెప్పడమే తప్పు చెప్పాను ఫస్ట్ నుంచి. నాకు ఇచ్చాను, నాకు తెలియక టిక్లెట్స్ ఇచ్చాను, రాస్తాయి. నాకు ఎలాగపోతున్నప్పుడు ఈడిది పోవాలి కదని, కానీ అమ్మాయి చూపించింది, నేను రాస్తాను. చూపించే వాళ్ళు లేక పోయాను రా నేను ఫస్ట్ 10th ఫెయిల్ అయిపోయాను. అక్క నేనే పాస్ అయినాక. నువ్వు పాస్ అయ్యావంటే నీకు చూపించి దేవత ఎదురుగా ఉందిరా. నాకేమొచ్చి మగాళ్ళు ఉన్నారు ఎదురుగా, దెయ్యాలు రాతి బొమ్మలు లాంటి మనుషులు ఉన్నారు. నాకు అప్పుడు చూపించా అంటే నేను కూడా అడిగేదాన్ని కాదులే, నాకు చూపించండి అని నేను ఎప్పుడు అడగలేదు. కొంచెం మొహమాటం ఎక్కువ అనమాట. సరే ఆల్ ద బెస్ట్ రా. పొరపాటున ఎంపీసీలు బైపీసీలు గట్రా తీసేకు, ఎందుకంటే వాళ్ళకి పాపం అర్థం అవ్వాలి నువ్వు ఇంకా. ఓకేనా? కొంచెం నీ బాడీ తగ్గట్టుగా చిన్న చిన్న గ్రూపులు ఏమైనా ఉంటే సిఎస్సి హెచ్ఎస్సి అలా తీసి నెమ్మదిగా డెవలప్ అవుతూ ఉండు.